హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీని. ఈరోజు మరో కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఏంటా రెసిపీ అని చూస్తున్నారు కదా, చేపల మామిడికాయ పులుసు. చూసారుగా, చూస్తానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చేయడం చాలా ఈజీ. ఓకేనా, మరి ఎలా చేసేయాలో చూసేద్దామా. అండ్ ఫిష్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు కేజీన్నర ఫిష్కి 1.5 మ్యాంగో అయితే పట్టింది. మీరు ఇంకా పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో హాఫ్ వేసుకోవచ్చు. చూసారుగా, ఫిష్ ముక్కల్ని సాల్ట్ వేసి చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ముక్కను చూసి భయపడకండి, అది ఫిష్ హెడ్. నాకు పెద్ద పీస్గా ఉంటే నచ్చదని నేను 2 పీసెస్ కింద కట్ చేయించుకోను. ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం. ఇందులో కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కదా. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కారం ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఒక హాఫ్ స్పూన్ పసుపు, నెక్స్ట్ 1 స్పూన్ ఉప్పు. ప్రస్తుతానికి మనం ఆ కొద్దిగా ఉప్పే వేసుకుందాం, తర్వాత టేస్ట్ చూసి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా. ఒక ఆనియన్ ఒక దానికన్నా ఎక్కువ వేయకండి, కర్రీ అనేది తీపిగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 1 మోర్ పాయింట్ ఏంటంటే, మిర్చిని ఇలా స్లైసెస్ కిందే కట్ చేయండి, చిన్న పీసెస్ కింద అస్సలు కట్ చేయద్దు. ఇలా కట్ చేసుకోవడం వల్ల పులుపులో అవి బాగా ఉడికి తినేటప్పుడు కొరుక్కొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా, మ్యాంగోని కూడా ఇలా స్లైసెస్ కిందే కట్ చేయండి, దోసకాయ ముక్కల్లాగా అస్సలు కట్ చేయొద్దు. అలా అయితే అస్సలు త్వరగానే ఉడకదు మ్యాంగో. ఇలా కట్ చేయడం వల్ల మ్యాంగో అనేది త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్. ఇది చాలామంది వెయ్యరు అసలు, ఫిష్ కర్రీలో కానీ ప్రాన్స్ కర్రీలో కానీ. ఇది వేయడం వల్లే కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. దీన్ని తెలుగులో ఉల్లిబందు అని కూడా అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫిష్ మ్యాంగో కర్రీలోనే కాదు, ఫిష్ కర్రీ మీరు ఏది చేసినా ఉల్లిబందు అనేది, అదే స్ప్రింగ్ ఆనియన్ అనేది కన్ఫామ్గా వేయాలి, గుర్తుపెట్టుకోండి. చూసారుగా, మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిబందు, మ్యాంగో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ కదా, కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఫిష్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువ వేసుకున్నామని కంగారు పడకండి. ఓకేనా. మొత్తం అలా కలిపేసుకొని ఉప్పు, కారం, మసాలా అంతా ఆ ముక్కకు పట్టేలా కలుపుకున్నాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా మర్దన చేసి పీసెస్ అన్నిటికీ పట్టేలా వేసుకొని, నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్, లైక్ ఆ ముక్కలన్నీ మునిగే వరకు వేసుకోండి వాటర్. చూసారుగా, అలా వేసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు వదిలేయండి అలా. 1 మోర్ పాయింట్ ఏంటంటే, మీరు ఇందులో అస్సలు గరిట అనేది పెట్టకూడదు. గరిట అనేది పెడితే పీస్ అనేది విరిగిపోతుంది. బాండ్లీనే ఇట్లా ఇట్లా కదుపుతూ మనం ఆ కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. చూసారుగా ఎంత చక్కగా ఉడుకుతుందో. మీకు ఇంకో విషయం తెలుసా, ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. సో మనం అక్కడే కర్రీ దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. అది ఉడుకుతున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది, మ్యాంగో స్మెల్ భలే ఉంటుంది. నెక్స్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఫైనలీ కొత్తిమీర వేసుకోవాలి. అది మొత్తం ఉడికి నీకు ఫిష్ కర్రీ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇంకా ఆ టైంలో మీరు కొత్తిమీర అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసినా అయిపోయినా స్ప్రింగ్ ఆనియన్ మాత్రం మ్యాండేటరీగా వేయాలండి. మీకు స్ప్రింగ్ ఆనియన్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చింతపండు తక్కువగా వాడండి. సమ్మర్ ఉన్నన్ని రోజులు ఎక్కువ మ్యాంగో యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మ్యాంగో స్టోర్ కూడా చేసుకోవచ్చు, మ్యాంగో ఒరుగులు అంటాం కదా, అలా స్టోర్ చేసుకుంటే అవి యూస్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్.